ఇవి వరి పేలాలు. పేలాలతోటి మనం ఇప్పుడు వడియాలు చేసుకుందాం. చూసారు కదా వరి గింజ ఎక్కడ ఉంది, వరి పొట్టు. దీన్ని ఏరుకోవాలి, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇవి మనకి దీపావళి ఆ టైంలో లక్ష్మీ అమ్మవారికి పూజకి దీన్ని నైవేద్యంగా పెడతారు. ప్రవచనాల్లో కూడా చెప్తుంటారండి, ఈ వీటితోటి ఇంట్లో చాలా మంచిది అని. వరి పేలాలు, ఇవే పేలాలు. వీటితోటి మనం వడియాలు చేసుకుందాం. ఇది ఒక 1/4 కిలో వరి పేలాలు తీసుకున్నాను. ఈ పేలాలు కొద్దిగా ఈ ఏరుకునేటప్పుడు టైం పడుతుంది, అదొక్కటే ప్రాసెస్. మిగతాదంతా చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. మేము ఆల్రెడీ కొన్ని చేసి పెట్టామండి, కాబట్టి మీకు ప్రాసెస్ చూపెట్టి ఎండినవి కూడా ఇమీడియట్గా చూపెడతాను. నేను ఎట్లా చేయాలి ఏంటిదన్నా చూపెడతాను. ఏరుకోవడం ఒకటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఏరుకోవడం కూడా మనం చూద్దాం ఎట్లా ఏరుకోవాలి ఏంటిదన్నది. ఒక 1/4 కిలో వరి పేలాలు, దానికి కారం ఉన్న మిరపకాయలు తీసుకున్నాం, పచ్చిమిరపకాయలు 50 గ్రాములు. కారం ఎందుకంటే ఇవి దీంతోపాటు కలిసి ఎండుతాయి. ఎండేటప్పటికి కారం కొద్దిగా పోతుంది, నూనెలో వేగుతాయి. అప్పటికి కారం చాలా మడుగు పోతుంది కాబట్టి కొద్దిగా కారం ఉన్న మిరపకాయలు వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు ఒకసారి సరి చూసుకోండి. ఉప్పు, ఒక టీ స్పూను ఇంగువ, 50 గ్రాముల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. ఇవి కావాల్సిన పదార్థాలు. జీలకర్ర పచ్చిమిరపకాయ రెండింటిని గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. రైట్, నేను ఇవి ఏరుతాను. ఏరిన తర్వాత మిగతా విషయాలు చూద్దాము. ఇవి ఏరి మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టిరండి. ఇవి ఏరుదాం మనం. పేలాలు తీసుకున్నాం కదా, పేలాలకి అతుక్కొని ఉంటాయి వడ్ల పైన వడ్లు. ఇది ఏం చేద్దామంటే ఫస్ట్ తీసుకొని ఇట్లా అంటే కొన్ని ఆటోమేటిక్గా రాలిపోతాయి. మనకి ఎట్లాగో ఇది యాస్టీస్గా ఉండదు. మనం నీళ్ళలో వేసిన తర్వాత ఎట్లాగో మనం దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటాం. ఆ ప్రెస్ అయితే ఇప్పుడు చేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఏం చేద్దాము, పేలాలను వేసుకుంటూ ఊడొచ్చేసాయి. వీటిని పక్కన వేసుకుందాము. వడ్లు రాకుండా జాగ్రత్త పడండి, ఈ పైన పొట్టు రాకుండా. తినేటప్పుడు నోటికి గొంతుకి అడ్డుపడితే బాగుండదు. మొత్తం తీసేసుకోండి. తీసేసి శుభ్రంగా ఏరుకుందాం. ఏరేసి పక్కన పెట్టుకుందాం. దేనికి అది ఏరిన పేలాలు ఒకవైపు పెట్టేసుకొని వాటిని పక్కన వేసుకుందాం. చూశారు కదా, మనం పేలాలు అన్నిటిని ఏరేసుకున్నాము. ఎంత ఏరినా నీకు ఇక్కడ ఉంది, ఎంత ఏరుకున్నా కానీ 1-2 మిగులుతాయండి. మ్యాక్సిమం తీసేసేయండి. ఎంత ఏరుకున్నా కానీ 1-2 మనకి అక్కడక్కడ వడ్లు కనిపిస్తుంటాయి. మ్యాక్సిమం అవి రాకుండానే మనం ట్రై చేద్దాము. మొత్తం తీసేద్దాము. తీసేసి దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు నీళ్లు తీసుకొని నీళ్ళలో వేద్దాం. నీళ్ళలో వేసి పిండేయాలి. ఉంది కదా, నీళ్ళలో వేసేసుకొని తడిసిన తర్వాత గట్టిగా పిండేసి వేరే పళ్ళల్లో వేసుకుని ఒక్క నిమిషం అండి. అటు ఇటుగా 1 నిమిషం పాటు మనము వీటిని నాననిచ్చాము. ఏం చేద్దాం, ఇప్పుడు నీళ్లు పూర్తిగా పిండేద్దామండి. నీళ్ళు ఎక్కువ ఉంటే ఎండడం టైం తీసుకుంటుంది కదా, కాబట్టి నీళ్లు పూర్తిగా పిండేద్దాము. ఒకవేళ మనకి కలిపేటప్పుడు, వడియాలు పెట్టేటప్పుడు, ప్రెస్ చేసుకునేటప్పుడు నీళ్ళు అవసరం అవుతాయి కనుక ఈ నీళ్ళు పక్కన పెట్టుకుని ఇవే ఒక చుక్క నీళ్ళు దాంట్లో కలుపుకుందాం. ఇప్పుడైతే మొత్తం పిండేద్దాం, నీళ్ళు మొత్తం తీసేద్దాం. మొత్తం నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకుందాం. నువ్వులు, ఇంగువ, ఉప్పు వేసేద్దాం. ఇది జీలకర్రను పచ్చిమిరపకాయలు చెప్పే కదా, కారం ఉండాలి. కొద్దిగా కారం ఉంటే ఏమవుతుందంటే ఎండుతుంది. ఇది మళ్ళీ ఎండినప్పుడు కొద్దిగా కారం పోతుంది, నూనెలో వేయించినప్పుడు కారం మొత్తం పోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, తీసుకొని ఈ పోర్షన్ తోటి ఒత్తేద్దామండి. మొత్తం కలిపేసుకొని ఇట్లా ఒత్తుదాం. దీంతో ఒత్తేస్తే మెత్తబడుతుంది. వడియాలు పెట్టుకోవడానికి రెడీగా అవుతుంది అది. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక మూత ఇక్కడ తీసుకుందామండి. మూత తీసుకొని దానిపైన సైన్ బట్ట అంటారు చూసారా, ఇది ఇదే రంగులో ఉంటుంది బట్ట. దీన్ని తీసుకొని తడిపి ఈ ముద్ద ఉంది కదా, మనం పిండి సమానంగా అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టుగా గట్టిగా ఒత్తుకుందామండి.
మూతలు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మూత తీసుకుందాం. తీసుకొని అన్ని వైపులా సమానంగా వచ్చేటట్టుగా ఒత్తండి. ఒత్తి బట్టను కొద్దిగా కింద గుంజితే పైకి వస్తుంది. అంతే. ఎండనియండి. ఒక రోజు 2 రోజులు ఎండుతుంది. ఎండిన తర్వాత నూనెలో వేసుకొని తినడమేనండి. పులుసన్నంలోకి, పప్పులోకి, పిల్లలు సాయంత్రం వచ్చేటప్పుడు స్నాక్స్ లాగా, ఏ మధ్యాహ్నం పూట 2 వేయించుకుంటే చాలా బాగుంటుందండి. కరకరలాడుతుంటాయి. రుచి అద్భుతంగా ఉంటుంది. రైట్. నేను ఇది ఎండింది మళ్ళీ మీకు చూపెడతాను ఇప్పుడు ఒక 2 నిమిషాలు. ఇవి ఇప్పుడు మనం చేసుకున్నవి. ఇవి ఆల్రెడీ ఎండినవండి. కరకరలాడుతున్నాయి. బాగా ఎండాయి. మంచిగా నూనెలో వేయించుకుంటే సూపర్ ఉంటాయి. దీన్ని ఏం చేద్దాం, తీసుకెళ్ళి ఒక 2 రోజులు ఎండలో పెడదామండి. ఉన్న ఎండను బట్టి ఉంటుంది. ఒక రోజు ఎండుతుందా, 3 రోజులు ఎండుతుందా అన్నది. ఇంత ఎండాలి, బాగా ఎండాలి, పూర్తిగా ఎండిపోవాలి. ఎండిన తర్వాత చక్కగా నూనెలో వేయించండి. పప్పులో కానీ, మామిడికాయ పప్పు సీజన్, దాంట్లో నంచుకొని తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. పులుసు పెరుగన్నంలో కూడా బాగుంటుందండి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ లాగా వేయించి పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. రైట్. ఇదండి మనం చేసుకునే పద్ధతి, వరి పేలాలతోటి వడియాలు. రైట్. ఇంకో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.